So this is the muscle fiber. Muscle fiber or కండర తంతువు లేదా కండర కణం కూడా ఇదే అన్నమాట. ఒకసారి ఆచారి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఆల్రెడీ జాయిన్ అయ్యాను, క్లాస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కూడా. ఒక్క నిమిషం ఆగి చూస్తున్నాను. అందరూ వచ్చారు కదమ్మా. ఇంకో 8 మంది ఉన్నారు, నాతో కలిపి 9 మంది. చూడు, నీదే ప్రాబ్లం. ఓకే. కనిపిస్తుందండి? స్కెలిటల్ మజిల్ ఫైబర్ డయాగ్రామ్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. కనిపిస్తుందా అని? Yes, sir. ఓకే. So this is this structure of skeletal muscle fiber. Now we come to the cellular level. Now we have already discussed that it consists of various small myofibrils. So these are the myofibrils that run parallel, and the plasma membrane is called the sarcolemma, and the endoplasmic reticulum is called sarcoplasmic reticulum. And there will be a triad system which we can discuss later. Triad system is nothing but this sarcolemma enters into the cell and forms a T-like structures, and these are actually along with this sarcoplasmic reticulum is called a triad system. So sarcolemma enters inside the cell or cytoplasm and forms a network structure with the sarcoplasmic reticulum, and these are called triad system. And you can see the nuclei are in the peripheral region. So these are the nuclei. Okay. The mitochondria of these muscle fibers are called sarcosome. Like chapledu, sarcosome means the mitochondria, because these mitochondria are very, very important for liberation of energy. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఒక కండర సూక్ష్మ తంతువులో మనం చూసినట్లయితే ఒక కండర తంతువులో అంటే కండర కణంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కండర సూక్ష్మ తంతువులు స్తూపాకారంగా సమాంతరంగా ఉంటాయని చెప్పాం. సో అది నెక్స్ట్ త్రయా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందండి. ఆ త్రయా వ్యవస్థ అంటే ఏంటంటే, మనం ఈ సార్కోలెమ్మా అంటే ప్లాస్మా లెమ్మా అని మనం ఏం చెప్పామండి, సార్కోలెమ్మా అంటాము. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమో సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాము. అండ్ ఇది ఏం చేస్తుందంటే, ఈ సార్కోలెమ్మా అంటే ప్లాస్మా మెంబ్రేన్ కణం లోపలికి వెళ్ళిపోయి ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క నాళికలతో కలిసి ఒక త్రయా వ్యవస్థ టీ షేప్ తోటి ఉండేటువంటి త్రయా వ్యవస్థ లేదా ట్రయాడ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ పరదీయ భాగంలో మనకి అనేకమైనటువంటి కేంద్రకాలు ఉంటాయి. సో ఇది రేఖిత కండరం యొక్క అల్ట్రా స్ట్రక్చర్. ఇప్పుడు మనము దీనికంటే కూడా లోపలికి వెళ్ళి ఏం చూస్తున్నామండి, కండర సూక్ష్మ తంతువుల యొక్క నిర్మాణం కూడా అర్థం చేసుకుంటేనే మనకి కండరం ఏ విధంగా సంకోచం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఫ్రమ్ ద మజిల్ టు
myofibrils, muscles, fascicles, muscle fibers and myofibrils. కండరము, కండర కట్టలు, కండర తంతువు, కండర సూక్ష్మ తంతువు. ఈ కండర సూక్ష్మ తంతువు యొక్క నిర్మాణం కూడా మనం అర్థం చేసుకున్నప్పుడే కండరం ఏ విధంగా సంకోచిస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏంటండి, మయోఫైబ్రిల్స్ యొక్క స్ట్రక్చర్ అంటే కండర సూక్ష్మ తంతువు యొక్క స్ట్రక్చర్, అంటే వీటి యొక్క స్ట్రక్చర్ మనం చెప్పుకుంటాం. ఇవి ఇప్పుడు నేను మాట్లాడేది వీటి గురించి, కండర సూక్ష్మ తంతువు ఆర్ మయోఫైబ్రిల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే అది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. సరే జాగ్రత్తగా చూడండి. So this is the structure of a myofibril. If you see this myofibril, see this is a structure of myofibril. Already we discussed that there will be some light and dark bands, and because of this reason we call it as a striated muscle, and these bands give some alternate light and dark bands. So this is the structure, how this is will be there. The myofibril or కండర సూక్ష్మ తంతువు అనేటువంటిది ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇందులో చూడండి జాగ్రత్తగా రెండు రకాలైనటువంటి తంతువులు ఉంటాయి. రెండు బ్యాండ్స్ ఉంటాయని చెప్పాము. ఒకటి ఏ బ్యాండ్ లేదా ఏ పట్టి, లేదా రెండోది ఐ పట్టి. ఏ పట్టి, ఐ పట్టి. ఏ పట్టి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎలా ఉంది, రెడ్ కలర్ లో ఉంది చూసారా, వీటిని మందమైనటువంటి తంతువులు అంటాం. ఇక్కడ ఐ బ్యాండ్ లో చూస్తే మనకి సన్నటి తంతువులు ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే పల్చటి తంతువులు అంటాం. సో కండర సూక్ష్మ తంతువులో మనకి రెండు రకాలైనటువంటి తంతువులు ఉంటాయండి. ఒకటి పల్చటి లేదా సన్నని తంతువులు ఇవి. సో ఇవి సాధారణంగా యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్ తో నిర్మించబడి ఉంటాయి. మందమైనటువంటి తంతువులు వీటిని మనం ఏం చెప్తామంటే థిక్ ఫిలమెంట్స్ అంటాము. ఇవి మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ తోటి నిర్మించబడి ఉంటాయి. సో కాబట్టి మయోఫైబ్రిల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ బ్యాండ్స్ ఆఫ్ A band and I band. Why it is called A band? A band means anisotropic. Anisotropic అంటే a light will not pass these through. ఎందుకు? Because this A band consists of thick filaments. These thick filaments consist of a protein called myosin. This I band is called isotropic. That means light can pass through it. దీన్నేమో మనము ఏ బ్యాండ్ లేదా అనిసోట్రోపిక్ బ్యాండ్ లేదా నిష్కాంత పట్టి అంటాం. అంటే కాంతి దీనిలో నుంచి బయటకు వెళ్ళదు, అందువల్ల మందంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఏ బ్యాండ్ చూడండి ఎలా ఉంది, మందంగా ఉంది. ఐ బ్యాండ్ చూడండి ఎలా ఉంది, లైట్ కలర్ లో. సో ఏ బ్యాండ్ మీన్స్ అనిసోట్రోపిక్, ఐ బ్యాండ్ మీన్స్ ఐసోట్రోపిక్. తెలుగులో వీటికి చెప్పాలంటే మనం నిష్కాంత పట్టి, కాంతి పట్టి. కానీ ఏ పట్టి అని గుర్తుపెట్టుకోండి, ఏ పట్టిలో మందమైనటువంటి తంతువులు ఉంటాయి, ఇవి మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ తో నిర్మించబడి ఉంటాయి. ఐ పట్టిలో మనం చెప్పినట్లయితే ఇక్కడ యాక్టిన్ తంతువులు అనేటువంటివి ఉంటాయి, ఇవి సన్నని తంతువులు లేదా పల్చటి తంతువులు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో పల్చటి తంతువులు లేదా సన్నని తంతువులు ఆ థిన్ ఫిలమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 types of proteins, and these are called actin, troponin and tropomyosin. Whereas the thick filament consists of only one protein, that is called myosin. So these are the actin. So వీటి యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఐ పట్టీలో మనకి యాక్టిన్ ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది, ఏ పట్టీలో మనకి మయోసిన్ ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది.
ఈ మయోసిన్ అండ్ యాక్టిన్ ఆర్ కాల్డ్ కంట్రాక్టైల్ ప్రోటీన్స్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. This actin protein and myosin protein are called contractile proteins. వీటిని సంకోచశీల ప్రోటీన్లు అని అంటారు. ఎందుకంటారో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ యాక్టిన్ లో చూస్తే మనకి ఇప్పుడు మన యాక్టిన్ గురించి ముందు అంటే ఐసోట్రోపిక్ పట్టీలో ఉండేటువంటి యాక్టిన్ తంతువులు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు అల్ట్రా స్ట్రక్చర్ చూద్దాం. సో యాక్టిన్ అనేటువంటిది సాధారణంగా 2 ఫిలమెంట్స్ కలిగి ఉంటుందండి. ఇదే మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తాం. సో ఇది యాక్టిన్ తంతువు ఇలా ఉంటుంది అనమాట. మనం ఇందాక ఇలా చూపించాం కదా, సింపుల్ గా ఇలా చూపించాం యాక్టిన్ అనేటువంటి పల్చర్ తంతువు అని. సో ఇక్కడ చూస్తే మనకి యాక్టిన్ తంతువు ఎలా ఉంటుందంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ వైలెట్ కలర్ లో చూసారా గ్లోబులర్ స్ట్రక్చర్స్ గుండ్రంగా గోళాకారంగా ఉన్నాయి చూసారా. ఈ గోళాకారపు నిర్మాణాలే పొలిమరీకరణం చెంది యాక్టిన్ తంతువు ఏర్పడుతుంది. యాక్టిన్ తంతువులు సాధారణంగా ఎన్ని ఉంటాయని చెప్పామండి మనం? 2 తంతువులు ఉంటాయండి. యాక్టిన్ consists of 2 filaments and these filaments are actually formed from G-actin. These are actually formed by the polymerization of the G-actin molecule. G అంటే గ్లోబులార్. ఇలాంటి గుండ్రటి నిర్మాణాలు అన్ని కూడా కలిసి పొలిమరైజేషన్ జరగడం వల్ల ఒక పొడవాటి తంతువు అనేది ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఎఫ్ యాక్టిన్ అంటాం. సో గ్లోబులార్ యాక్టిన్ మోనోమర్స్ ఆర్ పొలిమరైజ్డ్ టు ఫార్మ్ ఎఫ్ యాక్టిన్ ఫిలమెంట్ అండ్ సచ్ 2 filaments ఆర్ ఇంటర్ట్వైన్డ్. సో ఇక్కడ గ్లోబులార్ లోది 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి యాక్టిన్ అనేటువంటిది ఎన్ని ఫిలమెంట్స్ ఉంటుందండి? 2 ఫిలమెంట్స్ ఉంటుంది. ఈ 2 ఫిలమెంట్లు కూడా ఎలా ఏర్పడ్డాయండి? గ్లోబులార్ యాక్టిన్ లేదా జి యాక్టిన్ అనేటువంటిది పొలిమరీకరణం చెంది ఒక పొడవాటి ఎఫ్ యాక్టిన్ తంతువులుగా ఏర్పడుతుంది. ఇటువంటి ఎఫ్ యాక్టిన్ తంతువులు 2 కలిస్తే మనకి యాక్టిన్ తంతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ యాక్టిన్ తో పాటు ఐ పట్టీలో ఇంకా ఏముంటాయని చెప్పామండి? యాక్టిన్ తో పాటుగా ట్రోపోమయోసిన్ మరియు ట్రోపోనిన్ అనేటువంటి ప్రోటీన్లు కూడా ఉంటాయి. సో ఐ బ్యాండ్ consists of thin filament and this thin filament is actually composed of actin, troponin and tropomyosin. Actin is actually 2 filaments formed by the polymerization of the G-actin molecules. Now coming back to this tropomyosin. ఈ tropomyosin అనేటువంటిది is also a filamentous form and it also consists of 2 filaments. సో ఇక్కడ సన్నగా ఉంది చూసారా, ఇక్కడ సన్నగా ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది, ఇదే ట్రోపోమయోసిన్. ఈ ట్రోపోమయోసిన్ కూడా యాక్టిన్ తో పాటుగానే ఉంటుంది. కానీ యాక్టిన్ ఏమో మనకి ఇలాంటి గ్లోబులార్ లేదా గోళాకారపు మోనోమర్లు కలిగి ఉంటుంది. కానీ ట్రోపోమయోసిన్ మాత్రం సన్నటి తంతువులు కలిగి ఉంటుంది. ఇది కూడా 2 తంతువులు కలిగి ఉంటుంది. ఇది యాక్టిన్ తో పాటుగా కలిసి ఉంటుంది. మరి ఏంటండి ఈ ట్రోపోమయోసిన్ చేసేటువంటి పని అంటే, ఈ యాక్టిన్ తంతువుల్లో అక్కడక్కడ మనకి కొన్ని కేంద్రాలు ఉంటాయండి. ఆ కేంద్రాలని మనం ఏం చెప్తామంటే యాక్టివ్ సైట్స్ లేదా చర్యా కేంద్రాలు అంటారు. గుర్తుపెట్టుకోండి ఏంటంటే అది యాక్టివ్ సైట్స్. ఈ యాక్టివ్ సైట్స్ ని కవర్ చేసి ఉంచుతుంది అనమాట ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది. సో గుర్తుపెట్టుకోండి, చర్యా కేంద్రకాలు లేదా యాక్టివ్ సైట్స్ ఆర్ బ్లాక్డ్ బై దిస్ ట్రోపోమయోసిన్ అండ్ విచ్ ఈస్ అలాంగ్ విత్ దిస్ actin filament. So that is the importance of this tropomyosin. And next one is troponin. So we discussed about this actin 2 filaments and the tropomyosin. Tropomyosin is a small filamentous structure that runs along with this actin 2 filaments. And the troponin is actually consists of 3 parts. One is called TPT,
which binds with tropomyosin. So this tropomyosin binds with troponin, and the part of this troponin that binds with tropomyosin is called TPT. So you can see this is the TPT. So this is TPT, and this TPT actually bound with tropomyosin. So the part of troponin that binds with tropomyosin is called TNT or TPT, whatever may be. TNT అని అనుకోండి, నేను ఇక్కడ TPT అని రాశాను. సో ఇక్కడ TNT. నెక్స్ట్ వన్ ఇస్ TPI ఆర్ TNI. ఏంటండి ఇది అంటే ఇట్ ఇన్హిబిట్స్ ది యాక్టివ్ సైట్స్. ఇందాక ట్రోపోమయోసిన్ లాగానే ఈ ట్రోపోనిన్ కూడా ఏం చేస్తుందంటే యాక్టివ్ సైట్లని కప్పి ఉంచుతుంది. అంటే ఈ యాక్టివ్ సైట్స్ అనేటువంటివి ఈ ట్రోపోనిన్ తోటి కలవకుండా ఉంచుతుంది. నెక్స్ట్ టిపిసి, ఇదేం చేస్తుందంటే కాల్షియం అయాన్ తోటి కలిసి ఉంటుంది. సో ట్రోపోనిన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ కాల్డ్ టిఎన్టి ఆర్ ట్రోపోమయోసిన్ బౌండ్ విత్ ట్రోపోమయోసిన్. TPI that inhibits the active sites. ఈ దేన్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఇక్కడ ఉండేటువంటి మయోసిన్ ని ఈ ట్రోపోన్ ఈ యాక్టివ్ ఫిలమెంట్స్ తోటి కలవకుండా ఇది ఆపుతుంది అన్నమాట. సో మూడవది కాల్షియం అయాన్లు. టిపిసి అనేటువంటిది కాల్షియం అయాన్ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. So you can see here 3 parts. One is called TNT that binds with tropomyosin, and next one is TNC, calcium toti attach ayi untundi, and this is called TNI or inhibits the binding of myosin with active sites. చర్యా కేంద్రాలు మయోసిన్ తోటి కలవకుండా ఇది నిరోధిస్తుంది కాబట్టి దీన్ని TNI లేదా ఇన్హిబిటరీ అని అన్నాం. సో ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. ఏంటది? యాక్టిన్ తంతువుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి, వాటిని చర్యా కేంద్రాలు అంటారు. ఈ చర్యా కేంద్రాలుని కప్పి ఉంచేటువంటివి 2 ప్రోటీన్లు ఉంటాయి. అదేంటంటే ఒకటి ట్రోపోమయోసిన్, ఇంకొకటి ట్రోపోనిన్ లో ఐ భాగము. సో అందువల్ల మనం ఏమంటామంటే ఇక్కడ ఉండేటువంటి ఈ ట్రోపోనిన్ మరియు ట్రోపోమయోసిన్ ఈ రెండింటిని మనం ఏం చెప్తామంటే నియంత్రణ ప్రోటీన్లు లేదా రెగ్యులేటరీ ప్రోటీన్స్ అంటారండి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. whereas the actin and myosin are contractile proteins, but the troponin and tropomyosin are regulatory proteins. ఎందుకు రెగ్యులేట్ అవుతున్నాయి అంటే ఈ చర్యా కేంద్రాలు లేదా యాక్టివ్ సైట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఏంటండి యాక్టివ్ సైట్స్ అంటే ఈ మయోసిన్ యాక్టిన్ తోటి అటాచ్ అయ్యేటువంటి ప్రాంతాలని మనం ఏం చెప్తామంటే యాక్టివ్ సైట్స్ అంటాం. ఈ యాక్టివ్ సైట్స్ కి అటాచ్ అయినప్పుడు మాత్రమే సంకోచం అనేటువంటి జరుగుతుంది. సంకోచం జరగకూడదు అంటే ఏం చేయాలండి? ఆ యాక్టివ్ సైట్స్ మీద ఎవరో ఒకళ్ళు ఓవర్లాప్ చేసి ఉండాలి. అది ట్రోపోమయోసిన్ చేస్తుంది. అలాగే ట్రోపోనిన్ లో ఉండేటువంటి TPI అనేటువంటిది చేస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్టిన్ తంతువులు, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏ బ్యాండ్ లేదా కాంతి పట్టి, ఇది మందమైనటువంటి ప్రోటీన్లతో కలిసి ఉంటుంది, తంతువులతో ఉంటుంది. ఇందులో మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఏ పట్టి అంటే నిష్కాంతి పట్టి అండి, సారీ. ఐ బ్యాండ్ లేదా కాంతి పట్టి, ఇందులో సన్నటి తంతువులు ఉంటాయి. ఇందులో యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. మయోసిన్ మరియు యాక్టిన్ ఈ రెండింటిని సంకోచశీల ప్రోటీన్లు అంటారు, ఎందుకంటే మజిల్ యొక్క సంకోచంకి ఈ రెండు ఉపయోగపడతాయి. నెక్స్ట్ యాక్టిన్ ఎలా ఉంటుంది అంటే యాక్టిన్ లో మనకి 2 ఫిలమెంట్లు ఉండేటువంటి యాక్టిన్ ఉంటుంది.
అలాగే 2 ఫిలమెంట్లు ఉన్నటువంటి ట్రోపోమయోసిన్ ఉంటుంది. అలాగే 3 భాగాలు కలిగినటువంటి ట్రోపోనిన్ అనేటువంటిది ఉంటుంది. ఈ 2 ఫిలమెంట్లు ఎలా ఏర్పడ్డాయి అంటే సింగిల్ గా ఉండేటువంటి జీ ప్రోటీన్ అంటే గోళాకారంగా ఉండేటువంటి యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్లు ఒకదాంతో ఒకటి పొలిమరీకరణం చెందడం వల్ల ఒక పొడవాటి గొలుసులాగా ఏర్పడతాయి. ఇటువంటి 2 గొలుసులు కలిస్తే మనకి ఏం ఏర్పడతాయండి? 2 ఎఫ్ యాక్టిన్ తంతువులు కలిస్తే మనకి ఒక యాక్టిన్ తంతువు అనేటువంటిది ఏర్పడుతుంది. దీంతో పాటు యాక్టిన్ తంతువుతో పాటు మనకి సన్నటి దారం లాంటి నిర్మాణం ఉంది. దీన్ని మనం ఏం చెప్తామంటే ట్రోపోమయోసిన్ అంటాము. ఈ ట్రోపోమయోసిన్ ఉంటుంది. ఏంటంటే ఈ ట్రోపోమయోసిన్ చేసేటువంటి పని అంటే ఈ ట్రోపోమయోసిన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉండేటువంటి యాక్టివ్ సైట్స్ లేదా చర్యా కేంద్రాలని కప్పి ఉంచుతుంది. అంటే మయోసిన్ వచ్చి యాక్టిన్ తంతువుల్ని తో కలవకుండా ఈ ట్రోపోమయోసిన్ అనేటువంటిది ఆ యాక్టివ్ సైట్స్ ని కప్పి ఉంచుతుంది. So the active sites are actually covered by this tropomyosin, and also there is another protein called troponin. The troponin consists of 3 parts. One is called TNT, which binds with tropomyosin, TNC that binds with the calcium ions, and the TNI that overlaps the active sites. So the question is, MCET lo mimmalni adagachu, in the myofibrils, what are the proteins that cover the active sites? ఏమిటంటే అవి యాక్టివ్ సైట్స్ ని కవర్ చేస్తూ ఉండేటువంటి ప్రోటీన్లు ఏమిటి అని అంటారు. ఏమిటండి అవి? అనిల్ కుమార్, the active sites on the actin filament are covered by which of the following proteins? Myofibrils. Myofibrils. Tropomyosin and troponin inhibitor. So these are the 2 parts which actually inhibits the binding of myosin with active sites. So ఈ 2 active sites ని కలిపి ఉంచుతాయి, ఓవర్లాప్ చేసి ఉంచుతాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, so this is all about this I band. Now coming back to this A band. A band consists of the thin filaments which consists of myosin, and we shall see how this myosin is actually looks like in the ultrastructure. So this is the myosin filament of the thick filament. So how these are also consists of 2 filaments intertwined, and each filament consists of 3 parts. One is called the head region. And there is a small neck-like structure. So this is a neck-like structure. And third one is called tail region. In your textbook, this head and neck region is treated as one part, and it consists of a long arm or heavy meromycin. It consists of a protein called heavy meromycin. So thick filament consists of a protein called meromyosin, and this head and neck region consists of HMM, or we can also called heavy meromycin. And this is a tail region. This is called light meromyosin or LMM. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మయోసిన్ లో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి తల భాగము, రెండవది మెడ భాగము, మూడవది తోక భాగం. సో ఈ భాగాన్ని మనం తల భాగం అని చెప్పొచ్చు, దీన్ని మెడ భాగం అని చెప్పొచ్చు, దీన్నేమో తోక భాగం అని చెప్పొచ్చు. అయితే మీ టెక్స్ట్ బుక్ లో ఏం చేశారంటే ఈ తల మెడ కలిపి ఒకే భాగంగా చెప్పారండి.
మెడ లేదా షార్ట్ ఆర్మ్, ఏదైనా ఒకటే, మెడ లేదా చిన్న భుజం. సో మీరైతే నెక్ అని గుర్తుపెట్టుకోండి. ఈ హెడ్ రీజియన్ నెక్ రీజియన్ కలిస్తే మనకు ఉండేదాన్ని ఏమంటామంటే భారపు మీరోమైసిన్ లేదా HMM, హెవీ మీరోమైసిన్ అంటారండి. అండ్ దిస్ టెయిల్ రీజియన్ ఈస్ కాల్డ్ లైట్ మీరోమైసిన్, తేలిక మీరోమైసిన్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే దిస్ హెడ్ అండ్ నెక్ రీజియన్ which consists of HMM or heavy meromycin are actually forms cross bridges. This is a very important point. So this heavy meromycin or the neck and head regions consists of cross bridges. So thick filament మనకి చూడడానికి థిక్ ఫిలమెంట్ ఇలా ఉంటుంది, కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇందులో ఉండేటువంటి హెవీ మీరోమైసిన్లు ఇలా ఉంటాయండి. ఈ టైల్ అన్ని కూడా కలిసిపోయి ఇలా మధ్య భాగంలో ఉంటాయి. సో ఇలా టైల్స్ అన్ని కూడా కలిసిపోయి ఇలా ఉంటాయి. బట్ ఈ హెవీ మీరోమైసిన్ పార్ట్ బయటికి ఇలా చొచ్చుకొని ఉంటుంది. సో వీటిని మనం ఏమంటామంటే క్రాస్ బ్రిడ్జెస్ ఆర్ అడ్డు భుజాలు అంటారు. ఈ భుజంలో ఉండేటువంటి ఈ తల భాగమే మనం ఇందాక చూసినటువంటి సన్నని యాక్టిన్ తంతులో ఉండేటువంటి చర్యా కేంద్రకంతో అటాచ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము, ది మయోసిన్ అటాచెస్ విత్ యాక్టిన్ పార్ట్, యాక్టివ్ సైట్స్ ఆఫ్ ద యాక్టిన్. సో అది కనుక మనం ఒకసారి జాగ్రత్త చూస్తే ఏ పార్ట్ అండి అంటే ఈ హెవీ మీరోమైసిన్ పార్ట్ మాత్రమే యాక్టిన్ తోటి అటాచ్ అవుతుంది. ఇక్కడ హెవీ మీరోమైసిన్ లో మనకి రెండు భాగాలు ఉన్నాయండి. ఒకటి యాక్టిన్ తో అటాచ్ అయ్యేటువంటి భాగము, అంటే యాక్టిన్ లో ఉండేటువంటి చర్యా కేంద్రకంతో అటాచ్ అయ్యేటువంటి భాగం ఒకటి. రెండవది ఏటీపీ భాగము. అండ్ రిమెంబర్ దిస్ మయోసిన్ ఈస్ హ్యావింగ్ ఎ very important characteristic feature which helps it to convert this chemical energy present in the ATP into a mechanical energy. అంటే ఇది ఒక ATPase అనేటువంటి ఎంజైమ్ లాగా, అంటే ఏటీపీని చర్య నొందించి అందులో ఉండేటువంటి రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకునేటువంటి శక్తి కలిగి ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ATPase యాక్టివిటీ అంటాం. దట్ మీన్స్ ది ఎనర్జీ that is needed for the contraction of the muscle is actually derived from the ATPase enzyme, which is located in the HMM region or the head region of the myosin. So this myosin region attaches with the active sites of the actin filament. So this is two regions it consists of. I hope you got an idea. So HMM and LMM, heavy meal, భారపు అలాగే తేలిక అనేది. సో ఈ HMM రీజియన్ మనకి ఏం ఏర్పడుతుందండి, అడ్డు భుజాలుగా ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనం చెప్పుకున్నాము ఇది అడ్డు భుజం అనేటువంటిది, అంటే HMM రీజియన్. ఇక్కడ దానికి రెండు భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏటీపీతో అటాచ్ అయ్యేటువంటి భాగము, ఒకటేమో యాక్టిన్ తోటి అటాచ్ అయ్యేటువంటి భాగం. సో ఏటీపీ బైండింగ్ సైట్ అండ్ యాక్టిన్ బైండింగ్ సైట్. ఏటీపీతో అటాచ్ అయ్యి ఏటీపీ నుంచి ఎనర్జీని తీసుకునేటువంటి శక్తి దీనికి ఉంటుంది. సో తోక భాగం అనేటువంటిది LMM అనేటువంటి ఉంటుంది. సో థిన్ ఫిలమెంట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో ఇది థిక్ ఫిలమెంట్ మయోసిన్, ఇదేమో థిన్ ఫిలమెంట్. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యాక్టిన్ తంతువులు ఇలా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్ గా మళ్ళీ థిక్ ఫిలమెంట్స్, ఇలాంటి థిక్ ఫిలమెంట్స్ మందమైనటువంటి తంతువులు ఇలా ఉంటాయి. సో ఏ బ్యాండ్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఏ బ్యాండ్ లో ఏముంటాయండి మనకి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మయోసిన్ తంతువులు ఉంటాయి. ఇది కాంతిని లోపలికి రానివ్వదు, కానీ ఈ మందమైనటువంటి ఏ బ్యాండ్ లో మధ్య భాగంలో కొంచెం లైట్ గా ఉంటుంది ఈ ప్రాంతము.
కొంత మిగతా ప్రాంతంతో పోలిస్తే కొంచెం లైట్ గా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మనము హెచ్ బ్యాండ్ అంటాం. ఏమంటామండి దీన్ని? హెచ్ బ్యాండ్ అంటాం. మీరు గమనిస్తే ఈ చివర్లలో యాక్టిన్ తంతువులు కూడా లోపలికి చొచ్చుకొని వచ్చున్నాయి. చూసారా ఈ యాక్టిన్ తంతువులు? సో అందువల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ రీజియన్ చాలా చీకటిగా కనిపిస్తుంది ఈ రీజియన్. ఎందుకంటే ఇక్కడ ఇందులో కేవలం మయోసిన్ తంతువులే కాకుండా మనకి ఏమున్నాయండి, యాక్టిన్ తంతువులు కూడా ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం ఎక్కువగా చీకటిగా కనిపిస్తుంటుంది వెన్ కంపేర్డ్ టు దిస్ మిడిల్ పార్ట్. సో ఆ ప్రాంతాన్ని మనం ఏం చెప్పామంటే హెచ్ బ్యాండ్ అన్నాం, హెచ్ పట్టి లేదా హెన్సన్స్ డిస్క్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ యాక్టిన్ తంతువులు ఇలా లోపలికి ఉంటాయి, చొచ్చుకొని ఉంటాయి. నెక్స్ట్ ఈ యాక్టిన్ తంతువుల యొక్క నిలువు భాగంలో మనం చూసినట్లయితే జెడ్ లైన్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఐ బ్యాండ్ ఉంది మనకి. సో దిస్ ఇస్ ఐ బ్యాండ్ అండ్ దిస్ ఇస్ ఐ బ్యాండ్. ఈ ఐ బ్యాండ్ మధ్యలో ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే జెడ్ లైన్ అంటాం. ఎందుకంటే ఇది జిగ్జాగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని జెడ్ లైన్ అంటారు. అది అల్ట్రా స్ట్రక్చర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది జెడ్ లైన్ జిగ్జాగ్ గా ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చెప్పామండి, జెడ్ లైన్ అన్నాం. సో ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది. సో జెడ్ లైన్ అనేటువంటిది ఎక్కడ ఉందండి, ఐ బ్యాండ్ మధ్య భాగంలో ఉండేటువంటి దాన్ని మనం ఏం చెప్పామండి, జెడ్ లైన్ అన్నాం. సో ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది. ఈ రెండు జెడ్ లైన్ల మధ్యలో ఉండేటువంటి భాగానికి ఒక ఇంపార్టెంట్ పేరండి. దాన్ని మనం ఏం చెప్తామంటే సార్కోమియర్ అంటాం. ఏమంటామండి దాన్ని? సార్కోమియర్ అంటాం. ఈ సార్కోమియర్ అనేటువంటిదే కండరం యొక్క సంకోచంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫిజియోలాజికల్ పార్ట్ ఆఫ్ ది మజిల్ దట్ టేక్స్ పార్ట్ ఇన్ ద మజిల్ కంట్రాక్షన్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి థిక్ ఫిలమెంట్స్ లేదా మందమైనటువంటి తంతువులన్నీ కూడా ఒకే లైన్ లో ఇలా అటాచ్ అయి ఉండటానికి ఒక రకమైనటువంటి త్వచం ఉంటుందండి. దాన్ని ఏమంటామంటే ఎం త్వచము అంటాం. ఏమంటామంటే దాన్ని ఎం త్వచం వల్ల ఈ మందపాటి మయోసిన్ తంతువులన్నీ కూడా ఒకే లైన్ లో ఇలా అటాచ్డ్ గా ఉంటాయి అన్నమాట. సో కాంతి పట్టి, నిష్కాంత పట్టి. సో దీన్ని మనం ఏం చెప్తామంటే కాంతి పట్టి, దీన్ని నిష్కాంత పట్టి, మళ్ళీ కాంతి పట్టి. సో ఇలా ఆల్టర్నేటివ్ గా ఉంటాయి. సో కాంతి పట్టీలో మనకి ఏముంటుందండి, యాక్టిన్ తంతువులతో ఉంటాయి. ఇవి సన్నగా ఉంటాయి. ఈ యాక్టిన్ తంతువులు అనేటువంటివి మందమైన తంతువుల లోపలికి కొంచెం చొచ్చుకొని వస్తాయి. సో యాక్టిన్ తంతువుల మధ్య భాగంలో ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటామంటే జెడ్ లైన్ అంటాం. ఎందుకంటే ఇది యాక్చువల్ గా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుందంటే జిగ్జాగ్ గా ఉంటుంది. సో జిగ్జాగ్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఏం చెప్పాం, జెడ్ లైన్ అంటాం. సో ఒక జెడ్ లైన్ కి ఇంకొక జెడ్ లైన్ కి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని మనం సార్కోమియర్ లేదా కంఠకంఠితం అంటాము. ఇది నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి భాగము. కంఠ సంకోచం అంటే ఏమీ లేదండి. చూడండి జాగ్రత్తగా. కంఠ సంకోచం అంటే ఏం జరుగుతుందంటే ఈ సన్నటి తంతువులు ఉన్నాయి చూసారా, ఇవి లోపలికి వస్తాయి. ఇలా లోపలికి వస్తాయి అన్నమాట. అంటే ఏం జరుగుతుందండి, ఈ ఐ బ్యాండ్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఐ బ్యాండ్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తంతువులన్నీ కూడా యాక్టిన్ తంతువులు ఏమవుతాయండి, లోపలికి చొచ్చుకొని వస్తాయి. సో దానివల్ల ఏం జరుగుతుందండి, జెడ్ లైన్ అనేటువంటిది సంకోచిస్తుంది. సో కంఠ సంకోచంలో జరిగేటువంటిది ఏంటండి, జెడ్ లైన్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడికి వస్తాయి అన్నమాట.